ఈ లాక్డౌన్లో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇది ఒక సడన్ ట్రిప్ అనమాట. అంటే ముందు రోజు అనుకుని తర్వాత రోజు వెళ్ళిన ట్రిప్. సో మేమైతే కుకే వెళ్దాం అనుకున్నాము. అండ్ వీఆర్ సో బ్లెస్డ్ దాట్ 1 ఇయర్లోనే 2 times అయితే మాకు దర్శనం భాగ్యం కుదిరిందనమాట. మేమైతే చాలా చాలా బ్లెస్డ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో లాస్ట్ టైం మేము వెళ్ళింది మా పేరెంట్స్తో, అంటే మా మమ్మీ డాడీతో. ఈసారి అత్తయ్య మామయ్య గారికి పట్టుకొని వెళ్ళామన్నమాట. సో ఇది 2 days ట్రిప్. సో ఫస్ట్ డే ఏమో మేము కుక్కేలో దర్శనం చేసుకొని, సెకండ్ డే ఏమో మేమైతే దాని దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్లో స్టే చేద్దాం అనుకున్నాం. సో సకలేష్పుర వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ లాస్ట్ టైం తినేదేమో కిచెన్ హల్లీలో తిన్నాము. ఇక్కడేమో ఈసారి ధృవతారేలో తిన్నాం అనమాట. సో ఎప్పుడు వెళ్ళిన ప్లేస్ కాదు కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. మళ్ళీ ఈ రూట్ ఎప్పుడు వస్తామో ఏమో కదా. సో అందుకని ఈసారి వేరే దగ్గర బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాము. ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. అన్నిటికన్నా హైలైట్ అయితే బటర్ దోశ, బటర్ మసాలా కూడా చాలా బాగుంది. సో ఆ విషయం అయితే బటర్ దోశ తిన్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి, కుక్కే వెళ్ళడానికి. సో మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ ఈసారి మాత్రం బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఎందుకు అని అంటే అత్తయ్యలతోని ఇలా లాంగ్ ట్రిప్స్ చాలా తక్కువ వెళ్ళాము. సో వెళ్ళిన ప్రతిసారి కొద్ది మెమరీస్ క్రియేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ అనమాట. అండ్ నేను సకలేష్పురాలోని చాలా రిసార్ట్సే ఎక్స్ప్లోర్ చేసాము. చాలా చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే అక్కడ చూడ్డానికి బయటకు వెళ్ళడానికి కొంచెం తక్కువ ప్లేసెస్ ఉన్నాయి, లిమిటెడ్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అన్నమాట. సో నేనేంటంటే ఉన్న ప్లేస్లోనే కొంచెం మంచిగా మా అందరికీ టైంపాస్ అయ్యేలాగా ప్లాన్ చేశాను. అండ్ ఆ విషయం మధ్యన కొంచెం అల్లరి కూడా నేర్చాడు. అంటే ముందు కూడా అల్లరేలే, ఇప్పుడు కొంచెం ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు కదా, సో కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తాడు అనమాట. సో అందుకనే నేనేమనుకున్నానంటే కొద్దిగా వాడికి టైంపాస్ అయ్యిందిలాగా అయితే మాకు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నట్టుగా ప్లాన్ చేసాము. సో వీడియో అవుతున్న కొద్దీ మీకు తెలుస్తుంది మేము ఏ రిసార్ట్లో ఉన్నామో, ఎలా ఎంజాయ్ చేసాము అని. సో మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇలా బయట చిన్న ప్లే ఏరియా కనిపించింది. మరి ఆవిష ఆగడు కదా, సో వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట. కొద్దిగా ఏ కాయదే అండ్ వెళ్ళిన దారంతా కూడా అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను చెప్పలేను. మేము చాలా మంచి టైంలో వెళ్ళామన్నమాట. అస్సలు వేడిగా లేదు, అస్సలు వర్షం లేదు. అంటే ఎలా అంటే మోడరేట్ క్లైమేట్, ఒక మనిషికి ఎలా నచ్చుతుందా అన్న క్లైమేట్లోనే ఉండిందనమాట. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే క్లౌడ్స్ వస్తున్నాయి. సో అప్పుడే లైటింగ్ కనిపిస్తుంది, అప్పుడే వెంటనే ఫుల్ డార్క్ అయిపోయి ఫుల్ గ్రీనరీ అయిపోయి చాలా ప్రిటీగా కనిపిస్తుంది అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు అయితే మేమందరం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది అని. చూడండి పైన క్లౌడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము. కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మాకు యాక్చువల్లీ చినుకులు కూడా వచ్చాయి. టెన్షన్ అయిపోయామన్నమాట, ఇంక దర్శనం ఎలా అవుతుందా ఏంటి అనేది. కొద్దిగా 10-15 minutesలోనే మళ్ళీ ఆగిపోయాయి. సో చాలా బ్యూటిఫుల్గా కనిపించింది టెంపుల్ కూడా. సో మేము వెళ్ళేటప్పటికి ఇలా ఉంది క్లైమేట్. మళ్ళీ మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఫుల్ వర్షం. మళ్ళీ కొంచెంసేపు కూర్చున్నాం అక్కడ, వెయిట్ చేసి బయటకు వచ్చేటప్పటికి ఫుల్ ఎండ. సో అసలు ప్రిడిక్ట్ చేయలేమన్నమాట ఎప్పుడు ఎలా ఉంటుంది అని. ఎంత ఎండగా ఉంది, వ్యూ మాత్రం అదిరిపోయింది. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి మాకు ఈ వ్యూ కనిపించింది. సో ప్రిటీగా ఉంది కదా. మేము ఎప్పుడు ఎక్కడికి ప్లాన్ చేసినా ముందుగుండా ప్లాన్ చేయము. నిక్ ఆఫ్ ది మూమెంట్లోనే దొరకాలి, వెళ్ళాలి అంటే ఎలా అవుతుంది చెప్పండి. సో మాకు కూడా ఏంటంటే అస్సలు రిసార్ట్స్ అనేవి ఖాళీయే లేవన్నమాట. నేను అది ఎంతమందికి కాల్ చేసి కనుక్కున్నానంటే ప్రతి వాళ్ళు కూడా మాకు తెలిసిన రిసార్ట్స్ అన్నీ ఫుల్ అండి, మాది ఫుల్ అండి, అసలు మీకు దొరకదు, ఛాన్సే లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఛాన్స్ మీరు అసలు వదులుకోవద్దు, వెంటనే బుక్ చేసేసుకోండి. బికాజ్ ఈ 2 days అయితే ఫుల్ బ్లాక్డ్ ఉన్నది అని చెప్పారనమాట.
ఫైనల్గా మాకు ఈ రిసార్ట్ దొరికినప్పుడు ఇంకా మేము చూసిన వాటిల్లోకి ఇదే బెటర్ అనిపించింది, ఆ చూసిన 2-3 దానికన్నా. సో అందుకనే మేము ఇంకా లేట్ చేయకుండా అయితే ఇదైతే బ్లాక్ చేసుకున్నాము. ఈ రిసార్ట్లోనే అన్ని రూమ్స్ ఇలానే ఉంటాయి, లైక్ 6 people కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇలా పెద్ద ఫ్యామిలీస్ ఒక దగ్గర ఉండడానికి ఇఫ్ దే ఆర్ ఫైన్ దెన్ గో ఫర్ దిస్ రిసార్ట్. ఇదైతే బాగుంది. మా ఆవిష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, ఎవరు చేసినా చేయకపోయినా. ఏటున్నాయిరా ఇండోర్ గేమ్స్? తప్పస్ ఒకటే ఉంది. చూడెత్తుకో. ఈడొక స్ట్రైకరు, వాళ్ళ నాన్నమ్మ ఒక స్ట్రైకరు. ఇప్పుడు ఆవిష్ టర్న్. కొట్టాలి అది ఫస్ట్. నన్ను మళ్ళీ కొట్టు. వావ్, 2 లైన్స్ దగ్గర పెట్టాలి. షిట్ కొట్టు ఆవిష్, కొట్టు గట్టి కొట్టు. వెళ్ళిపోక్కర్లేదు, నువ్వు కొడితే షాప్ లైన్ మీదే పెట్టాలి. నువ్వు ఇది టచ్ చేయకూడదు. మేమైతే కొంచెం ఎర్లీగానే రీచ్ అయిపోయాము. సో లంచ్ టైంకి మేము తీసుకున్న ప్యాకేజ్ ఏంటో మీకు చెప్తాను. మేము తీసుకున్న ప్యాకేజ్ పర్ హెడ్ ఇంత అమౌంట్ అని ఉంటుంది, విచ్ ఇన్క్లూడ్స్ స్టే అండ్ సమ్ ఎమ్యూనిటీస్ అండ్ ఫుడ్ అనమాట. సో ఆ ఎమ్యూనిటీస్లో ఏంటంటే యాక్టివిటీస్, ఇండోర్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ పూల్ అండ్ క్యాంప్ ఫైర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంది, అంటే ఏదో తినాలి అలా ఏం లేదు, ఫుల్ మంచిగా తిన్నాము మేమైతే. కూర్చొని చెప్పు. ఒక్కొక్కలా ఓకే. ఈ 2 నాదా, ఈ 2 నీది. 2 కలర్స్. నీదే కలర్స్? ఓకే, డన్. హైఫై ఇచ్చి రెడీయా ఫర్ ద గేమ్? మన ఇద్దరం ఇప్పుడు ఏం చేస్తున్నా? మార్నింగ్ ఎర్లీగానే లేచాం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ పడుకున్నారు. నాకైతే ఆఫ్టర్నూన్స్ పడుకోవడం అస్సలు నిద్ర రాదనమాట. సో ఆవిష్ కూడా అస్సలు పడుకోలేదు, వాడు కార్లో పడుకునిపోయాడు కాబట్టి. సో మేమిద్దరం ఇంకేమనుకున్నామంటే బయటికి వెళ్ళి ఇంకేదో ఒక టైంపాస్ చేద్దామని వాడికి బయటికి తీసుకెళ్ళాను. సో వాడు లైఫ్లోనే ఫర్ ద ఫస్ట్ టైం లూడో ఆడాడు అనమాట. కొద్ది పేషెన్స్గానే విన్నాడు ఫస్ట్, అది మెచ్చుకోవాలి. యూజువల్గా ఏంటి అంటే వాడు చెప్పిన రూల్స్ మేము ఫాలో అవ్వాలి, మా రూల్స్, గేమ్ రూల్స్ వాడు ఫాలో అవ్వడు. బట్ కొద్దిసేపే ఆడాడు, అది కూడా తర్వాత వాడికి బోర్ కొట్టేసింది. యాక్చువల్లీ ఈ రిసార్ట్లో బయట కూడా గేమ్స్ ఉండాలి కొన్ని, కానీ అది ఏంటంటే అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయంట. కొన్ని ఏంటంటే రోప్వే ఒకటి అండ్ ఇలా పైన హ్యాంగ్ అయ్యి ఉంటాయి, ఆ టైర్స్ మీద వెళ్తాం కదా. సో ఆ గేమ్స్ అలాంటివి చూసాను అనమాట. నాకు బేసిక్ అవి బాగా నచ్చాయి ఫస్ట్, కానీ వాడు అండర్ మెయింటెనెన్స్ ఏంటది? బాలేనా? ఇయ్యు డాడీకి ఇయ్యు. వెల్కమ్ డ్రింక్ అన్నారు, వెల్కమ్లో ఇవ్వలేదు కాబట్టి ఈవినింగ్ ఇచ్చారు. తర్వాత హై టీ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రిసార్ట్కి రెయిన్ డ్యాన్స్ ఉంది. ఒక మ్యూజిక్ సెటప్ పెట్టారనమాట, అంటే స్పీకర్ పోర్టబుల్. మనము పూల్కి అయితే పూల్, రెయిన్ డ్యాన్స్కి అయితే రెయిన్ డ్యాన్స్, క్యాంప్ ఫైర్కి అయితే క్యాంప్ ఫైర్. అంటే పెద్ద ప్లేస్ ఏం కాదు, అక్కడక్కడే, బట్ ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెషన్ అప్ అయిపోయి వాళ్ళ తాతగారి నాన్నంతో గేమ్ స్టార్ట్ చేశాడు. ఏడ్ చేశారు ఆవిష్ మీరు?
పైన హాల్లోని క్యారమ్స్ అనమాట, ఒక సైడ్ ఇండోర్ గేమ్స్, ఇంకో సైడ్ డైనింగ్ హాల్. సో వీళ్ళిద్దరూ అయితే క్యారమ్స్ ఆడుకొని వస్తున్నారు. అండ్ తర్వాత హై టీ పెట్టారు, హై టీతో పాటు విత్ పకోడీ పెట్టారు అనమాట. ఇది ఫుల్గా తినేసిన తర్వాత ఇంకా క్యాంప్ ఫైర్ సెటప్ అయితే వేసేసారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటి అని అంటే చీకటి అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ నాకు చాలా చలేసింది అనమాట. మంచిగా అయిపోయింది వెదర్ అంతా. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటే ఎంత హాయిగా అనిపించిందంటే చాలా మంచిగా. ఆవిష్కైతే నిద్ర వచ్చింది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ సరిగ్గా పడుకోలేదు కదా, వాడైతే ఫుల్ నిద్ర వచ్చింది. అండ్ మాతో పాటు మిగిలిన రూమ్స్లోనే ఏంటంటే అందరూ ఇలా అంటే సింగిల్స్ వచ్చారు అనమాట. సో వాళ్ళందరూ సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ జామింగ్ సెషన్ లాగా ఇంకా అందరూ అంటే డాన్స్ వేసుకొని అవన్నీ చేశారు. బట్ నేను టైర్డ్ అయిపోయాను కాబట్టి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా అవన్నీ చూసి. సో ఇది రిసార్ట్ అనమాట. ఈవినింగ్ అయితే చాలా ప్రిటీగా కనిపించింది. బేసిక్గా ఏంటంటే నేను ఈవినింగ్దే చూసి నేను ఇది ఫైనలైజ్ చేశాను. ఈ లైటింగ్ అంతా బాగుంది, మంచిగా స్పేస్ ఉంది, ఆవిష్ ఆడుకోవడానికి బాగుంటుంది, పిక్చర్స్కి బాగుంటుంది. బేసిక్గా మెయిన్ నాకు ఫొటోస్కి బాగుండాలి అన్నట్టు. సో ఇది చూసామన్నమాట. ఒక 9 o'clock వరకు అనుకుంటా బయట అలా ఉన్నాము. ఇంకా ఆ సాంగ్స్ అన్నీ కన్నడలో ప్లే అవుతున్నాయి కదా, మేమైతే అవి తెలుగు వర్షన్స్ ఏంటి అలాగలా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. మంచిగా టైంపాస్ అయిపోయింది, జోక్స్ వేసుకుంటూ అలా అలా టైంపాస్ అయిపోయింది. ఆ తర్వాత మేము డిన్నర్కి వెళ్ళిపోయాము. అందరికన్నా ఫస్ట్ మేమే వెళ్ళిపోయాము, ఎందుకంటే ఆవిష్ ఫుల్ స్లీపీగా ఉన్నాడు అనమాట. సో ఫస్ట్ ఆడికి పెట్టేసి తినిపించేసి తర్వాత ఇంకా పడుకోబెట్టేద్దాం అనుకున్నా. అంటే ఆ చల్లనికి ఆ వేడికి వాడికైతే ఫుల్ నిద్ర వచ్చింది మంచిగా. మామయ్య గారు జొన్న పొట్ల సౌండ్. సో నెక్స్ట్ డే ఏంటంటే కొద్దిగా ఎర్లీగా వెళ్దాము ఎక్కడికి వెళ్ళినా అనుకొని మేము గూగుల్లో చూసాం ముందు రోజు అసలు ఏంటి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ తిరగడానికి ఏంటి అని చెప్పి చూసేసరికి ఉన్న ప్లేసెస్ అన్నీ కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. లైక్ కిలోమీటర్స్ తక్కువ ఉన్నా కూడా ఇవన్నీ ఘాట్ రూట్స్లో వెళ్ళాలి అండ్ కుకే సైడ్లోనే ఉన్నాయి. మేము ఆల్రెడీ అక్కడి నుంచే వచ్చాం కదా, మళ్ళీ అంత దూరం ఏం వెళ్తాంలే అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్నవి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. సో మాకు దగ్గరలో 2 ప్లేసెస్ ఉండే, ఒకటి స్కిప్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే అది ఏరియల్ వ్యూలోనే బాగుంటుంది, దగ్గరికి వెళ్తే ఏముండదు పెద్దగా అన్నట్టు. సో అందుకని అది స్కిప్ చేసేద్దాం అనుకున్నాం. ఇంకోటి ఏమంటే వాటర్ ఫాల్స్ అనమాట. యాక్టింగ్ చేయండి, ఓవర్ యాక్టింగ్. చాలా వస్తుంది, చల్లగా ఉంది బెంగళూరు కన్నా. బెంగళూరుకి ఇక్కడికి ఒక 3-4 degrees డిఫరెన్స్ ఉంది, చాలా చల్లగా. సో మార్నింగ్ ఏంటంటే కొద్దిగా మెలకు వచ్చేసింది ఫాస్ట్గానే ఎర్లీగానే. సో మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను మిస్టరే ఒక చిన్న వాక్కి వెళ్దాం అని చెప్పేసి బయటకు వచ్చి చూసేసరికి గేట్కి లాక్ వేసేసారనమాట రిసార్ట్కి. సో అందుకని లోపలే అలా అటు ఇటు తిరిగాము. చాలా చల్లగా ఉంది, చాలా ప్రిటీగా ఉంది అండ్ అంటే ఎంత బాగుంది అంటే అది చాలా బాగుందన్నమాట. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సో పీస్ఫుల్గా ఇంకేం పని లేదు, లైక్ టైం సరికి ఫుడ్ వస్తుంది, హ్యాపీగా బయట తిరగచ్చు, మంచిగా రెడీ అవ్వచ్చు, చల్లగా ఉంది. సో అలా అనమాట. సో మంచి ఒక వెకేషన్ మోడ్లో ఉన్నామన్నమాట మేమందరము. సో మేమైతే ఫస్ట్ వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నాం. వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో అందుకనే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో కూడా ఎంత ప్రిటీగా ఉందంటే చాలా ప్రిటీగా కనిపించింది. అండ్ ఇది పీకాక్ అనమాట, మాకు పీకాక్ కనిపించింది. యాక్చువల్గా మిస్టర్ డ్రైవింగ్లో ఉండి కూడా చూసారనమాట దూరంలో కనిపించడం. ఆ జర్నీ కూడా చాలా బాగా అయింది, అంటే మాట్లాడుకుంటూ ఏదో ఒకటి స్టోరీస్ చెప్పుకుంటూ మొత్తానికి రీచ్ అయిపోయాము. ఇక్కడ రాల్ లాగే ఉన్నారు అక్కడ శివుడు. అవుతుందా
మేమైతే ఎక్కువ లోపల వరకు అస్సలు వెళ్ళలేదు, అస్సలు రిస్క్ చేయాలనిపించలేదు. ఎందుకంటే అసలు డేస్ అసలు బాగాలేవు బయట, అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. అండ్ ఈ వాటర్ అంటే నాకు చాలా చాలా భయము, అందుకని అస్సలు రిస్క్ చేయాలనుకోవట్లేదు. అందరూ అక్కడి వరకు వెళ్తున్నారు, అసలు ఎలా వెళ్తున్నారు, ఎలా డేట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూసిన సిచ్యువేషన్స్కి ఏది ఎలా అవుతుందా అనేది భయం, కాబట్టి నేనైతే అసలు వెళ్ళనంటే వెళ్ళను అనుకున్నా. కిందది ఇంకా డేంజరస్. ఇప్పుడు ఆవిష్ కొంచెం భయపడతాడు, ఆ రోజు మాత్రం అస్సలు భయపడలేదు అనమాట. వాడే ఫస్ట్ వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నాడు. సో మేమైతే అక్కడి వరకు వెళ్ళాము, పిక్చర్స్ కొన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాము. సో ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆవిష్కి ఏంటంటే ఇంకా వేరే రూట్ ఉంది కదా, అవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలనిపించిందంట. నేను అటు వెళ్తాను, వీడియో తీస్తాను, మీరు ఇటు తిరగండి, ఇద్దరు చేపట్టుకొని కింద నువ్వు ఉండు ఆవేష్. మాట్లాడుకొని రావాలి. అత్తయ్య ఇటు చూసి హాయ్ చెప్పండి. ఓకే, సో మిస్టరే ఆవిష్ కిందకి వెళ్ళారు, వాళ్ళు ఆవిష్ ఒప్పుకోవట్లేదు అని. క్లౌడ్స్, స్కై అవన్నీ అయితే సూపర్ ఉన్నాయి, వ్యూ అయితే చాలా బాగుంది. కానీ ఎందుకో నాకు ఆ ఫాల్స్, వాటర్ ఫాల్స్ మాత్రం కొద్దిగా రిస్కీగా అనిపించింది, అందుకే మేము ఎక్కువ వెళ్ళలేదు. వీళ్ళిద్దరూ కిందకి వెళ్ళి అవి అక్కడి వరకు అసలు ఏం జరిగింది, ఎక్కడి వరకు స్టెప్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అవన్నీ చూసేయాలి ఫస్ట్ ఆవిష్. సో వాళ్ళు అవన్నీ చూసుకొని వాళ్ళు మళ్ళీ మీదకి వచ్చారనమాట. ఈ లోపల అత్తయ్య మావయ్య గారు నడుస్తూ ఉన్నారనమాట మెల్లిగా. సో అక్కడి నుంచి మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన తర్వాత మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసాము. చెక్అవుట్ చేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం అనుకున్నాం. సో ఆన్ ది వే టు బెంగళూరు ఒకటి ఉందన్నమాట. ఆ ప్లేస్ ఏంటంటే ఒక చర్చ్. ఆ చర్చ్ 1860స్లోది చర్చ్ అనమాట. సో ఆ చర్చ్ని చూద్దామని వెళ్ళాం అనుకున్నాం. ఎందుకు అని అంటే అందులో స్పెషాలిటీ, ఇప్పుడు ఆ చర్చ్ వర్కింగ్లో లేదు, అండ్ ఆ చర్చ్ కొంచెం మునిగి ఉంటుంది అనమాట వాటర్లోని. సో కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అప్పట్లో, అంటే నాకు బేసిక్గా ఏన్షియంట్ థింగ్స్ చూడడం ఇష్టము. ఆ దట్టు ఇలాంటి కొంచెం వెరైటీగా ఉంటే, ఇంకేం ప్లేసెస్ లేవు ఎలాగో ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇది వెరైటీగా ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. సో ఏంటంటే అది కూడా లక్కేనమాట. ఆ చర్చ్ అంటే మాన్సూన్ టైమ్స్లోని మునిగిపోద్ది అనమాట హాఫ్ వరకు. సో మునిగిపోద్ది, మనకి ఛాన్స్ దొరికితే ఓకే, లేకపోతే లేదు అన్నట్టు. మేమైతే ఈ చర్చ్కి వెళ్దాం అనుకున్నాము. సో ఈ చర్చ్ స్టోరీ ఏంటి అని అంటే 1860స్లోనే ఈ చర్చ్ పెట్టారు. నాకు ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు, ఇక్కడ కింద పెడతాను పేరు. సో ఆ చర్చ్ 1860స్లో పెట్టారు. ఆ తర్వాత 1930s ఎంతో ఆ టైంలోనే డ్యామ్ కడదాం అనుకున్నారు అక్కడ, హేమావతి రివర్లోనమాట. సో డ్యామ్ పెట్టినప్పుడు ఈ చర్చ్ మునిగిపోద్ది అని వాళ్ళకి తెలుసు, అందుకోసమని ఈ చర్చ్ని మూసేసి ఇంకా అది కంప్లీట్గా ఆపేశారు. ఇది టూరిస్ట్ స్పాట్ ఎప్పుడైందో మరి నాకు తెలీదు. సో ఇది కొంచెం వెరైటీగా కనిపించింది, పిక్చర్స్ బాగా వస్తాయి అనుకుంటే ఎంత గాలి ఉందంటే ఆ గాలికి ఏమొస్తున్నాయి ఫోటోలు నాకు ఏం అర్థం కాలేదన్నమాట. బేసిక్గా చాలా ఇరిటేట్ అయిపోయాము అక్కడ ఉన్న గాలికి, ఆ వేడికి. అండ్ ఈ కూల్ క్లైమేట్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం మాయిశ్చర్డ్గా అయిపోయింది అనమాట. ఇంకా దట్టు ముందు రోజు అంతా మేము ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. సో ఈ టైర్డ్నెస్కి ఏంటంటే ఇంకా మాకు ఓపిక లేదనమాట.
ఓపికలు లేకపోయేసరికి ఇంకా మేము అంత ఎంజాయ్ చేయలేకపోయాము. ఇంకా అందులో చూడడానికి ఏం లేదులే, జస్ట్ ఇంతే ఆ చర్చ్, ఆ వాల్స్ అంతే ఉంది. లోపలికి వెళ్ళాము, అంతంతా చూసేసాము, ఇంకా చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేసాము. సో కొద్దిసేపు అత్తయ్య ఆవిష ఆడుకున్నారు అక్కడ వాటర్లోని ఇది అది అన్నట్టు. సో ఆ తర్వాత మేము ఒక ఫ్యామిలీ ఫోటో క్లిక్ చేసుకున్నాం, అది కూడా బాగా రాలేదు, అస్సలు బాగా రాలేదు. సో కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మేమైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. బయట ఏంటంటే ఇలాగా మురి మిక్సర్, ఇంకా సోడా, ఇంకా కార్న్, స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్ అవన్నీ పెట్టారనమాట. సో ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి నేను మురి మిక్సర్ తీసుకున్నా. సో అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. సో ఆన్ ది వే కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి అలా వెళ్ళినా ఓకే. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనం ఇలా చుట్టూ తిరిగి వస్తామన్నమాట ఇక్కడికి. బాగుందా? లిటిల్ సాల్ట్. బాగుందా? మీరు అనుకున్నట్టు మెత్తగా అలగలేదు, క్రిస్పీగా. నాకు ఇష్టం. స్పెట్స్ పెట్టుకో అందాక. వన్ మోర్ పేపర్, హాఫ్. ఇంకా లంచ్ టైం అయిపోయింది. మాకు రోడ్డు మీద ఒకటి కనిపించింది, దొన్నె బిర్యానీ నాటీ స్టైల్ అని. సరే సండే కదా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాము, మంచిగా బిర్యానీ తినేసాము. బయట అబ్బాయి ఇవి ఎందుకు ఆ ప్లే ఏరియాలు పెడతారు నాకు అర్థం కాదు, కానీ మా ఆవిష్తో చాలా ఇబ్బంది అయిపోతుంది. సో లోపలికి వెళ్ళి తినేసి ఇంకా బయటకు వచ్చేటప్పటికి వాడికి అది ప్లే ఏరియా కనిపించేసింది అనమాట. ఇంకా కొద్దిసేపు ఆడతాడు అని చెప్పాడు. సో మా ఈ ట్రిప్ అయితే బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. బేసిక్గా రిసార్ట్ చాలా బాగుందన్నమాట. ఇంకేమీ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా, కొన్నిసార్లు సిగ్నల్స్ కూడా రావట్లేదు. సో ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. నో ఫోన్ కాల్స్, నో పొల్యూషన్, నథింగ్, నో సౌండ్స్, నథింగ్, ఓన్లీ జస్ట్ ప్లే, ఈట్, స్లీప్ అన్నట్టు ఉండింది అనమాట. కొద్దిసేపు ఇలా ఆడుకున్న తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము ఎలా ప్లాన్ చేసుకుంటామంటే ఈవినింగ్ లేదంటే కొంచెం ఆ టైంలోని రీచ్ అయ్యి 4-5కి రీచ్ అయిపోతే బెంగళూరు ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాము. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము అనమాట, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా. బెంగళూరు వచ్చారు, లేకపోతే బెంగళూరు చుట్టుపక్కల ఉన్నా, లేకపోతే బెంగళూరులో ఉన్నా, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా 2-day ట్రిప్ అయితే సరిపోయింది. ఇంకెక్కువ ఉండాలి అన్ని థాట్ ఏం లేదనమాట. అన్ని దగ్గరే, ఇంకా చూడడానికి కూడా ఎక్కువ ప్లేసెస్ ఏం లేదు. సో ఒక వీకెండ్ వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో మా ఐటినరీ అయితే మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము, ధృవతారేలోని బ్రేక్ఫాస్ట్ చేసాము, అక్కడ నుంచి కుక్కే వెళ్ళాము, కుక్కే నుంచి సకలేష్పూర్ వెళ్ళాము, అక్కడే 1.5 days స్టే చేసాము ఆల్మోస్ట్. ఆ తర్వాత అక్కడ నుంచి చర్చ్కి వెళ్ళాము, చర్చ్ నుంచి ఇంకా బెంగళూరు రిటర్న్ అయిపోయాము. సో ఇది మా ఐటినరీ. లైక్, షేర్ అండ్ ఫాలో. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.